ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త చెప్పునామంలో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా సంతోషం, మీరు అందరూ బాగున్నారని తెలుస్తున్నాను. అలాగే దేవుని కృప మహాదైశ్వర్యాన్ని బట్టి మేము కూడా కులాసాగా ఉన్నాం. ప్రియులారా, ఒక ప్రత్యేక అంశం ద్వారా మరొకసారి మీ చేరువలోనికి వచ్చి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకుంటానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనము చాలా ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే, సంఘము అంటే హస్తకృతమైన కట్టడము కాదు. దాని గురించి మనం ఇంకా కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. సంఘము అంటే హస్తకృతములైన కట్టడంగా ఎందుకు కాదు, మనమే సంఘము, పిలువబడినటువంటి మనమే సంఘము. అది సంఘం అంటే మీరు అనుకుంటున్నట్టు మా సంఘం అక్కడెక్కడో ఉంది, మా సంఘం పెద్దగా ఉంది, మా సంఘానికి రంగులేస్తున్నాం, మీరు మా సంఘానికి రండి, నేను సంఘానికి వెళ్తున్నా, ఈరోజు సంఘానికి వెళ్ళను, మా సంఘం ఫలానా టైంకి తెరవబడుద్ది, ఆ గంటలు మా సంఘం గంటలు అనేసి ఇలా రకరకాలుగా చెప్తున్నటువంటి వారలారా, అసలు సంఘము హస్తకృతమైన కట్టడము కాదు అనేసి ముందు గుర్తించాలి. యేసుక్రీస్తు ద్వారా మనకు లాభాలేంటి, ఏం లాభం, ఏం చేశాడు మన కోసం యేసుక్రీస్తు తెలుగులో జరిగించినటువంటి ఆ బలియాగం ద్వారా మనం పొందుకున్నటువంటి ఆధిక్యతలు ఏంటి, లేకపోతే మనకి మహిమ ఏంటి, లేకపోతే ఆయన సిలువలో రక్తం కార్చడం ద్వారా మనకు వచ్చిన లాభం ఏంటి ఒకసారి ఆలోచించండి. చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తుని, ఎందుకంటే లోక సంబంధమైన వాటి కోసమే నమ్ముకుంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఆ క్రీస్తు యేసు అంటే మరణము నిరర్ధకము చేసి జీవాన్ని అక్షయతను సువార్త వల్ల వెలుగులోనే తెచ్చాడంట. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ మాటలు రాయబడిన, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవాన్ని అక్షయతను వెలుగు సువార్త వల్ల వెలుగులో మరణము నిరర్ధకం చేశాడంటే, ఎందుకంటే యేసుక్రీస్తు మరణాన్ని నిరర్ధకం చేశాడు. మరణము ఆయన్ని బంధించుట అసాధ్యము. అందుకనే యేసుక్రీస్తు మరణము యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయంటున్నాడు. మరణం నిరర్ధకమైంది, జీవము అక్షయత అనేది వెలుగులోనికి వచ్చేసింది. అంతకు మునుపు యేసుక్రీస్తు మృతుల్లోండి తిరిగి లేక మునుపు చనిపోయిన వాళ్ళు ఏమవుతారు అనేది ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఏమవుతారు, నిద్రించిన వారి గురించి తెలియనటువంటి పరిస్థితి. అయితే యేసుక్రీస్తు మృతుల్లోని తిరిగి లేవటం ద్వారా మరణం అనేది నిరర్ధకమైంది, జీవము అక్షయత అనేది సువార్త వల్ల వెలుగులోనికి వచ్చింది. మరొక సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు వలన మనకు కలిగిన లాభం ఏంటంటే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారముటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనల్ని పాలివారుగా చేశాడంట. చూద్దాం, కొలసి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనంలో, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారముటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని దేవుని బతిమాలు కొనుచున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు అనేసి అక్కడ ఉంది. అయితే సంఘముగా కలిగి ఉన్న మన యొక్క ఔన్నత్యం ఏంటో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన గొప్పతనం ఏంటి, మనం కలిగి ఉన్న మహిమ ఏంటి, ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సంఘము కలిగి ఉన్న మహిమ, సంఘము ఎదుట పాతాళలోక ద్వారాలు కూడా నిలవనేరవంట. అలాగే సంఘము భూలోకంలో దేన్ని బంధిస్తే అది పరలోకముందు బంధించబడద్దంట. సంఘము భూలోకంలో దేన్ని విప్పితే అది పరలోకంలో విప్పబడద్దంట. ఈ మాటలో ఎవరు చెప్పారంటే యేసుక్రీస్తు చెప్పాడు. పేతురు చెప్తున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం, మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు. అలా మరొక సంగతి చూస్తే, సంఘము పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు కలిగి ఉంది అనేసి బైబిల్ చెప్తుంది. చూద్దాం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు అదే పేతురుతో, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూమి యందు దేన్ని బంధించదు అది పరలోకమందు బంధించబడును,
భూమి యందు దేన్ని విప్పుదు అది పరలోకమందు విప్పబడును అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. సంఘము యొక్క మహిమ, సంఘము యొక్క ఆధిక్యత ఏంటి అంటే సంఘముగా ఉన్న మనము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు అనేసి మరి పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, సంఘముగా ఉన్న మనము ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము అనేసి మనం పరిశీలన చేస్తే ఎబ్రీ పత్రికలో 12వ అధ్యాయము 22, 23, 24 వచనాల్లో మనం చూసుకుంటే అక్కడేముందంటే, మనము సీయోను కొండకు వచ్చి ఉన్నాము, మనము జీవము గల దేవుని పట్టణానికి వచ్చి ఉన్నాము, అనగా పరలోక యెరూషలేమునకు వచ్చి ఉన్నాము, వేవేల కొలది దేవదూతల యొద్దకు వచ్చి ఉన్నాము, పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘానికి వచ్చి ఉన్నాము, వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు వచ్చి ఉన్నాము, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు వచ్చి ఉన్నాము, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు వచ్చి ఉన్నాము, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు వచ్చి ఉన్నాము అనేసి ఎబ్రీ పత్రికలో రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు సంఘముగా ఉన్న మనం కలిగిన మహిమ ఏంటంటే దేవ స్వభావములో పాలివారం. మనం దేవ స్వభావంలో పాలివారం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు అని చెప్పేసి, దురాశలను అనుసరించటం వలన లోకముందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారము ఒకటకు వాటిని అనుగ్రహించాడు. మనం ఎవరి స్వభావంలో పాలివారం అంటే దేవ స్వభావంలో పాలివారం. మనం ఎంత గొప్ప ధన్యత! దేవుడు తన స్వరూపముందు తన పోలిక చొప్పున నరులను సృజించాడు. కాబట్టి ఇప్పుడు మనం దేవ స్వభావంలో పాలివారు. దేవుడు కలిగి ఉన్న స్వభావము, దేవుడు పరిశుద్ధుడు. అందుకనే దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడి కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు. దేవ స్వభావంలో పాలివారం యేసు. ఆ తర్వాత మా సంఘముగా ఉన్న మన మహిమ ఏంటంటే, ఆ క్రీస్తు యేసు ఏం చేశాడు? మరణాన్ని నిరర్ధకం చేశాడు, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులో తెచ్చేశాడంట. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదిను, క్రీస్తు యేసు తన రక్షకుని ప్రత్యక్షత వల్ల బయలుపరచబడింది అన్న తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణాన్ని నిరర్ధకం చేశాడు, జీవాన్ని అక్షయతను సువార్త వెలుగు తెచ్చాడు. మరణం అనేది ఎవరైతే క్రీస్తు దగ్గరికి వస్తారో వారికి మరణం అనేది ఉండదు. మరణం అనేది ఉండదంటే శరీర మరణం గురించి కాదు ఇక్కడ చెప్పండి, ఆత్మ సంబంధమైన మరణము. శరీరాన్ని విడిచిన ఆత్మ నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితే రెండవ మరణం అంటారు, లేకపోతే ఆత్మకి మరణం అంటారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఈ మరణము నిరర్ధకం చేశాడంట. చనిపోతే నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. జీవము అక్షయత అనేది మనకు వెలుగులో తెచ్చాడు. అలాగే మనం చూస్తే తేజో వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారముటకు మనకు పాత్రలుగా చేశాడంట. సంఘం యొక్క మహిమ, సంఘం యొక్క ఆధిక్యత ఏంటంటే తేజో వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారంగా ఉండటానికి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాల్లో ఆ మాటలు రాయబడినాయి. అలాగే మనకి ఏం జరిగిందంటే విమోచన, అంటే పాప క్షమాపణ జరిగింది. క్రీస్తు రక్తము చేత విమోచించబడినటువంటి వారే సంఘము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరగరా. మనం విమోచించబడ్డాం, మనం కొనబడిన వారం, విమోచించబడిన వారం. ఎక్కడి నుంచి విమోచించబడ్డాం? పాపము నుండి విమోచించబడ్డాం, శాపము నుండి విమోచించబడ్డాం. అలాగే సంఘముగా ఉన్న మన మహిమ ఏంటంటే తమ జీవాన్ని క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడిన వారే ఈరోజు సంఘము.
తమ జీవాన్ని క్రీస్తు కూడా దేవుని యందు దాచబడినవారు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. అవునండి, మనం ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చామో, పాప విషయంలో చనిపోయామో, ఈ లోక సంబంధ విషయాల్లో చనిపోయామో, మనం మృతి పొందితిరి, మీ జీవం ఎక్కడుంది? క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉంది. అలాగే మనము విలువ పెట్టుకొనబడిన వారం. పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 6:20లో, మీరు విలువ పెట్టుకొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహింపరచాలి. దేవుని ఏం చేయాలి? దేహం ఇచ్చిన దేనికి? దేవుని మహింపరచడానికి. అందుకనే మీరు ఎవరు విలువ పెట్టుకొనబడిన వారు? ఆత్మలుగా ఉన్న మనము. అందుకనే మనమైన ఆత్మకి ఇవ్వబడిన దేహంతో దేవుని మహింపరచండి అంటాడు ఇక్కడ. ఎంత స్పష్టంగా చెప్తున్నాయి. మీరు విలువ పెట్టి ఆత్మైన నువ్వు విలువ పెట్టుకొనబడిన వారు కాబట్టి మీకు ఇవ్వబడిన ఈ దేహంతో దేవుని మహింపరచండి అంటాడు. పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో, మీరు విలువ పెట్టుకోవడం వారు కనుక మనుషులకు దాసులుగా దాసులు కాకుండా అంటాడు. ప్రియులారా, మన మన ఆత్మ మన ఆత్మకి యొక్క విలువ ఎంత అంటే, ఈ లోకములో ఉన్నటువంటి ఈ లోకములో అంతా కూడా త్రాసులో ఒక పక్కన పెడితే మనమైన ఆత్మ యొక్క విలువ అంతకంటే ఎక్కువైంది. మరి ఈ ఆత్మను కొనగలిగే కెపాసిటీ ఎక్కడుంది? దేనిలో ఉంది? ఏంటి అంటే, అక్కడ మనం చూస్తే కీర్తన గ్రంథంలో 49వ కీర్తన 7, 8, 9 వచనాల్లో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎవడును ఏ విధము చేతనేనను తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు కూడా లేడు. ఎందుకు లేడంటే, వాని ప్రాణ విమోచన ధనము అతి గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. ప్రాణ విమోచన ధనం అంట, క్రయధనము అతి గొప్పదంట, అది ఎన్నటికీ తీరక. అంత గొప్పదా? మనమైన ఆత్మ అంటే అవును, అంత గొప్పదే. అందుకనే దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. అందుకనే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో, కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచబట్టకే గవిని వెలుపట శ్రమ పొందెను అనేసి అక్కడ రాయబడింది. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 1:18-19లో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడతారని మీరు ఎరగరా అనేసి అక్కడ రాయబడింది. అలాగే ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయము 9, 10 వచనాల్లో మనం చూస్తే, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసి దాని ముద్రలు విప్పుడుకు నీవు యోగ్యుడువు, ఎందుకంటే నీవు వధించబడిన వాడివై నీ రక్తం ఎత్తి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది గనక వారు భూలోకముందు ఏలుదురైన కొత్త పాట పాడుదురు అంటాడు. అంటే మనం విమోచించబడ్డాం, మనం కొనబడినటువంటి వారం. ఇది ఎలా కొనబడిన వారం అంటే, క్రీస్తు రక్తం చేత విమోచించబడిన వారం. అలాగే యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన స్థితి కల్పించబడిన వారం. మరొక పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన స్థితి. ఒకప్పుడు ఆదాము దేవునితో సహవాసం చేశాడు, ఎప్పుడైతే పాపం చేశాడో దేవునితో సహవాసం పోగొట్టుకున్నాడు, సమాధాన స్థితి పోగొట్టుకున్నాడు. అయితే యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ ఆ సహవాసము సమాధాన స్థితిని మనం పొందుకున్నాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 19 వచనము 20 వచనము, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవేనను పరలోకమందు ఉన్నవేనను, వాటన్నింటినీ ఆయన తన ద్వారా సమాధానపరచుకునవలనని తండ్రి అభీష్టమైందంటారు. ఆయన యేసుక్రీస్తు ద్వారా మనల్ని దేవునితో సమాధానపరచుకోవాలని తండ్రి యొక్క అభీష్టము అయిందంట. సంఘముగా ఉన్న మన బాధ్యత ఏంటి? మనం ఇంత మహిమ కలిగి ఉన్నాం. దేవుడు మన కోసం యేసుక్రీస్తుని, తన సొంత కుమారుని మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వచ్చి తను తాను మన కోసం బలిగా అర్పణగా అర్పించుకుంటాం వలన మనం ఎంత గొప్ప ఆధిక్యతను ధన్యతలను మనం కలిగి ఉన్నాం. అయితే ఇంత గొప్ప ఆధిక్యత కలిగి ఉన్న మనకేమైనా బాధ్యత ఉందా అంటే,
మనకు కూడా బాధ్యత ఉంది. సంఘం విషయంలో బోధకుని బాధ్యత ఏంటి, క్రైస్తవుని బాధ్యత ఏంటి అంటే పౌలు చెప్తా ఉన్నాడు, సంఘములన్నింటి విషయంలో నాకు చింత ఉందంటాడు. అపోస్తలుడైన పౌలు తనకి కలిగిన శ్రమలను గురించి చెప్పుకుంటూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, కొరింథీకి రాసిన రెండవ పత్రిక, పౌలు గారు కొరింథీకి రాసిన 11 అధ్యాయం 28 వచనంలో, ఇవిగాక సంఘములన్నింటిని గురించి చింతయు కలదు, ఈ భారము నాకు దినదినము కలుగుతున్నది. సంఘములన్నింటి విషయంలో చింత ఉంది. ఆ చింతంట దినదినము ఈ భారము నాకు దినదినము కలుగుతుంది. మనకేమైనా భారం ఉందా? మనకేమైనా చింత ఉందా? ఒకసారి ఆలోచించి. మనకి చింత ఉంది. ఎంతసేపు చింత? కడుపు కడుపు కడుపు, దాన్ని నింపడానికే మనకి చింత. మనకు భారం అదే. ఆత్మల విషయంలో భారం ఉండాలి. ఆత్మల గురించి, సంఘాల గురించి భారం ఉండాలి బోధకులకి. ఒకసారి ఆలోచించండి. సంఘము అనే ఆ శరీరం, పౌలు గారు చెప్తా ఉన్నాడు, సంఘము అనే శరీరం కోసం క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటిని నా వంతు నా శరీరం ముందు నేను వహించుకుంటున్నాను, నా వంతు నా శరీరం ముందు సంపూర్ణము చేయుచున్నాను అంటున్నాడు. కొలసీ పత్రిక 1:24లో ఈ మాట రాయబడి ఉంది. అలాగే మన మన పని ఏంటంటే సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత ఉంది. అయ్యగారు చెప్పడం మాత్రమే కాదు, అయ్యగారు సంఘంలో చెప్తారు. మనం ఏం చేయాలి? బయటకు వచ్చి మనం చెప్పాలి, అనేక మందికి చెప్పాలి. ప్రియులారా, మార్కు 16 అధ్యాయం 15 వచనంలో, మరియు మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టి సువార్త వారికి అప్పగించాడు. మనకేం లేదా? మనకు బాధ్యత లేదా? మనకు కూడా బాధ్యత ఉంది. మన బాధ్యత ఏంటంటే అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించవలసిన బాధ్యత ఉంది. యూదా పత్రిక 1 అధ్యాయం 23 వచనంలో, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి అనేసి అక్కడ చెప్తున్న పరిస్థితి. ప్రియులారా, మరి మరి ఎలా మనం మనం ఏం చేయాలి? మన బాధ్యత ఏంటి? మన కర్తవ్యం ఏంటి? ఇదంతా ఇప్పటికైనా మనం ఆలోచిస్తున్నామా? అసలు మనం క్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చాం? క్రీస్తు దగ్గరికి వచ్చిన మన ఆధిక్యత ఏంటి? మనం కలిగిన మహిమ ఏంటి? మరి ఇంత మహిమను దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తే మన బాధ్యత కూడా ఉంది కదా. అవును, మన బాధ్యత కూడా ఉంది. పౌలు చెప్తున్నాడు, క్రీస్తు పనులలో కొదువైన సంఘము అనే శరీరం కోసం క్రీస్తు పనుల్లో కొదువైన వాటిని నా వంతు నా శరీరం ముందు నేను వహించుకొని పోతున్నాను అంటాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకురావాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. అయితే మనము కలిగి ఉన్న సువార్త యొక్క విశిష్టత ఏంటి? యేసుక్రీస్తు ఒక సువార్తను మనకి సంఘానికి అనుగ్రహించాడు. ఆ సువార్త యొక్క విశిష్టత ఏంటంటే, పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం 2 వచనంలో చెప్తా ఉన్నాడు, మీరు దానిని అంగీకరించితిని, దాని అందే నిలిచి ఉన్నారు, మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకముగా మీకు సువార్త ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్నాళ్ళు, ఆ సువార్త వలన మీరు రక్షణ పొందువారే ఉండరు. చూడండి, సువార్త ప్రకటన చేయాలి. మనం అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకురావాలంటే మనం ఏం చేయాలంటే సువార్త ప్రకటన చేయాలి. మన వ్యక్తిగత సాక్ష్యాలు కాదు మనం చేయవలసింది. లోక సంబంధమైన సంగతులు కాదు, పాత నిబంధనలో ఉన్న చరిత్రలు కాదు. దేని గురించి అంటే సువార్త. ఏంటి సువార్త అంటే, యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తం అప్పగించుకున్నాడు, సమాధి చేయబడ్డాడు, మరి తిరిగి 3వ దినాన లేచాడు. లేఖన ప్రకారం తిరిగి 3వ దినాన లేచాడు. ఇది సువార్త ప్రకటన చేయాలి. సువార్త ప్రకటిస్తున్నారా మీరు? ఒకసారి ఆలోచించి. లోకాన్ని ప్రకటిస్తున్నారా? నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావా? అనుభవ సాక్ష్యాలు చెప్తున్నావా? ఏం చెప్తున్నావు? వాళ్ళు మారరు. ఇవి చెప్తే వాటిని వాళ్ళకి వినే వాళ్ళకి ఇంపుగా ఉండటం కోసం మసాలా కలుపుతున్నారా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 21 వచనంలో, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారికి రక్షించుటకు దేవుని దయాపూర్వకము వెర్రితనము. సువార్త ప్రకటించాలి, సువార్తనే ప్రకటించాలి. మిగతా పని దేవుడు చేసుకుంటాడు. అదే అంటున్నాడు, సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారికి రక్షణ కలుగు చేయుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను అని అంటున్నాడు. అలాగే సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనముగానే, రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త
ఏంటంటే దేవుని శక్తి, దేవుని శక్తి, దేవుని శక్తి దేనిలో ఉంది? సిలువను గురించిన వార్తలో ఉంది. అదే చెప్తున్నారా మీరు? అదే చెప్తున్నారా? ఒకసారి ఆలోచించండి. అలాగే ఈ మాటలు ఎక్కడ ఉన్నాయి? కొరింథీకి రాసిన మొదటి పత్రిక 1:18 ఉంది. అలాగే యాకోబు పత్రిక 1:21 అక్కడే ఉందండి. మీ ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యం అంటాడు. వాక్యం ఎలాంటిదంటే మీ ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి అంటాడు. శక్తి ఆత్మలను రక్షించే శక్తి దేంట్లో ఉందంటే వాక్యములో ఉంది. వాక్యము, అదే వాక్యము సువార్త. సువార్త నమ్ము ప్రతి వానికి రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి. రోమపత్రిక 1:16 పౌలు అంటాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా ఆ రక్షణ కలిగజేయుటకు అది దేవుని శక్తి అన్నది అన్నాడు. మరి సువార్తే ప్రకటన చేస్తున్నారా? ఒకసారి వాళ్ళు సువార్తను ప్రకటన చేయాలి, సువార్తే ప్రకటన చేయాలి, లోకాన్ని ప్రకటన చేయొద్దు. సువార్తను ప్రకటన చేయకపోతే మీకు శ్రమ అనేసి పౌలు తన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. అంటే సువార్త ప్రకటించకుండా లోకాన్ని ప్రకటించితే మరి ఏమవుతుందంటే శ్రమ. ఆల్రెడీ శ్రమ పొందుతున్నటువంటి పౌలు చెప్తా ఉన్నాడు, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఏ శ్రమ? ఈ శ్రమ సువార్త ప్రకటించకపోతే వచ్చే శ్రమ దేనికి? శరీరానిక? కాదు. ఆల్రెడీ పౌలు శరీరానికి శారీరకంగా శ్రమ పడుతూ చెప్తున్నాడు, సువార్త ప్రకటించకపోతే శ్రమ అంటాడు. ఈ శ్రమ అనేది, సువార్త ప్రకటించకపోతే వచ్చే శ్రమ అనేది ఆత్మకి నిత్య నరకంలో ఆరని అగ్ని కాలని చావని ఆత్మ యుగయుగాలు కాలేటటువంటి పరిస్థితి. పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 9:16 నేను సువార్త ప్రకటించుతున్నా నన్ను నాకు అతిశయకరణం లేదు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. ప్రియులారా, మీరేం చేస్తున్నారు? మీ పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఏంటి? మీరెవరు? పిలువబడినటువంటి వారు. ఎక్కడి నుంచి ఎక్కడ పిలువబడ్డవారు? చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తల వెలుగులోని పిలువబడిన వారు. మనం ఎవరు? సంఘం. మనమే సంఘము. సంఘము 4 గోడలతో కూడిన కట్టడం కాదు. ఈ రోజు నుంచి ఆ అభిప్రాయాన్ని తీసివేయండి. 4 గోడలతో కూడిన కట్టడం సంఘము కాదు. నీవే సంఘము. సంఘము అంటే పిలువబడిన వారు. ఎక్లేషియా అంటే పిలువబడిన సమూహము. పిలువబడిన మనం వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ఒక్కో సంఘం, సమూహముగా అందరూ సంఘము. మరి అదేంటి 4 గోడలతో కూడిన? 4 గోడలు ఏంటి? మనం కట్టేది అది సంఘము కూడుకునే స్థలము. దేవుని ఆరాధించటానికి సంఘము కూడుకునే స్థలం అది. చాలామంది మేము సంఘం కడుతున్నామండి, మాకు డబ్బులు కావాలండి, మాకు సహాయం చేయండి, అయ్యగారు సంఘం కడుతున్నా మీరు ఇటుకలేయండి, అయ్యగారు సంఘం కడుతున్నా మీరు సిమెంట్ వేయండి, మా సంఘం గోడలు వేసినాయండి, స్లాబ్ వరకు వచ్చిందండి అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. సంఘానికి రంగులు వేస్తూనే ఉంటాడు, ఇంకా రకరకాలుగా చెప్తున్నాడు. ఈ అభిప్రాయం తప్పు. మార్చుకోవాలి, బోధకులు మార్చుకోవాలి. ముందు బోధకులు మారితే విశ్వాసులు ఆల్రెడీ మారుతారు. మీరు చెప్పట్లేదు, వాటి గురించి చెప్పట్లేదు. ఆలోచించేయండి, అర్థం చేసుకోండి. మీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా, సంఘపరంగా, సంస్థపరంగా ఎవరిని మరి కించపరచాలని, వారిని తప్పు పట్టుకోవాలని మేము ప్రయత్నం చేయట్లా. బైబిల్లో ఏముంది, బైబిల్ ఏం చెప్తుంది, అది మీకు తెలియపరచడానికే మీ ముందుకి వచ్చాము. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా ఈ సంగతి మీకు తెలియపరచడానికి మేము ప్రయత్నం చేశాం. కాబట్టి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి. ఇంత చెప్పినా మేము సంఘం అంటే 4 గోడలతో కూడిన సంఘము, మేము సంఘానికి 4 గోడలకు బోర్డు కట్టేసాము, అది మా సంఘం అక్కడ ఉంది, మా సంఘం ఫలానా, మా సంఘానికి తాళాలు వేశారు అనేసి అదే మా సంఘం అని అని ఇంకా నమ్ముతాం అనేవాళ్ళారా? మిమ్మల్ని ఒకసారి ఆలోచించండి. మీ పరిస్థితి ఎలాంటి పరిస్థితి? మేము నమ్మమండి అంటే నమ్మొద్దు. ఎవరు నమ్మండి? మేము చెప్పడం మా బాధ్యత. ఇది ఫలానా అని చెప్పడం మా బాధ్యత. మీరు నమ్ముతారా నమ్మరా అనేది మాకు సంబంధం లేదు. చెప్పకపోతే దేవుడు మమ్మల్ని అడుగుతాడు. కాబట్టి తెలియపరుస్తున్నాం. నమ్ నమ్మితే దేవునికి స్తోత్రం. మీరు నమ్మును అని అంటే మీ ఇష్టం. మిమ్మల్ని ఎవరు కూడా బలవంతం చేయట్లా. ఇదే మేము చెప్పడం మాత్రం మా బాధ్యత, కానీ దీన్ని నమ్మండి, దీన్ని ఖచ్చితంగా నమ్మండి అనేసి మేము చెప్పట్లా.
బైబిల్లో ఎలా ఉంది, బైబిల్ ఎలా చెప్తుందని తెలియపరచడానికే మేము మీ ముందుకు వచ్చాం. కాబట్టి ప్రియులారా, మేము మాట్లాడే ప్రతి ప్రసంగం కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్లో అప్లోడ్ చేయబడిన ప్రతి ప్రసంగం మీరు చూడాలంటే మా మా యూట్యూబ్ ఛానల్స్ని మీరు దర్శించండి. యూట్యూబ్ ఛానల్ యునైటెడ్ బైబిల్ అకాడమీ అనేది ఒక ఛానల్ ఉంది. ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాసెస్ అనేది మరొక ఛానల్ ఉంది. సత్యసువార్త ప్రతిధ్వని అనేది మరొక ఛానల్ ఉంది. ఇలా మనం పరిశీలన చేసుకుంటే 4 ఛానళ్ళు ఉన్నాయి. మీరు ఈ ఛానల్లో మేము మాట్లాడిన ప్రతి ప్రసంగం కూడా అక్కడ అప్లోడ్ చేయబడుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రియులారా, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోతాం. అందుకంటే ముఖ్యంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.